అమరావతిలో సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనేది కొనసాగుతుంది. ఏదైతే 11 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా హైదరాబాద్ నుంచి సచివాలయానికి రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన కొద్దిసేపు కేబినెట్ సమావేశానికి వెళ్లకుండా కూటమి మంత్రులు ఎవరైతే 3 పార్టీలకు చెందిన మంత్రులు ఉన్నారో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, అలాగే బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్, అలాగే మంత్రి నారా లోకేష్ ఇలా ముగ్గురుతోనూ విడిగా సమావేశమయ్యారు. ఏదైతే దాదాపు 6 అంశాలు ఎజెండాలో చేర్చినప్పటికీ కూడా ఇవాల్టి ఎజెండా మాత్రం ప్రధానంగా తిరుపతి కల్తీ లడ్డుకు సంబంధించి సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో దాని గురించే చర్చించాలని చెప్పి చర్చించారు. తొలిత ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే సత్యకుమార్ యాదవ్, మంత్రి నారా లోకేష్లు కూడా తొలుత దీనికి సంబంధించి ఏ విధంగా కేబినెట్లో తీసుకెళ్లాలి, దీనికి సంబంధించి ఎలా వెళ్తే బాగుంటుంది అన్న దాని మీద కొద్దిసేపు అంతర్గతంగా చర్చించుకున్నట్లు సమాచారం అందుతుంది. ఆ తర్వాత దాదాపు 1 గంట పాటు వీళ్ళ అంతర్గత సమావేశం అయ్యాక కేబినెట్ సమావేశంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. కేబినెట్ సమావేశంలో కూడా ఉన్న 6 ఎజెండా అంశాలే ఉన్నప్పటికీ కూడా ఎజెండా అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మరి కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డు వ్యవహారం మీద ప్రధానంగా చర్చ చేపట్టినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే కనుక ఇటీవలే సిట్ అటు న్యాయస్థానంలో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఏదైతే కల్తీ లడ్డు జరిగిన వ్యవహారాలకు సంబంధించి దాదాపు 290కి పైగా పేజీలతో సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో కూడా ప్రధానంగా సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కూడా 35వ పేజీలో ప్రధానంగా ఏదైతే గతంలో సిట్ ఎన్డీడీబీ గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా పరీక్షలు జరిపిందో అందులో వచ్చిన ఫలితాలను కూడా పేర్కొనడం జరిగింది. ఇందులో స్పష్టంగా అటు జంతు కొవ్వు అవశేషాలతో పాటు చేప నూనె కూడా వాడినట్లు ఆ ల్యాబ్లో నిర్ధారణ అయిన అంశాన్ని కూడా ప్రస్తావిస్తూనే ఆ తర్వాత ఎన్డీఆర్ఐ నేషనల్ డైరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ హర్యానాకు చెందిన సంస్థ ద్వారా కూడా మరో రిపోర్ట్ కూడా తయారు చేసినట్లు కూడా అందులో స్పష్టం చేసిన జరిగింది. ఈ రెండింటికి సంబంధించిన అంశాలతో పాటు ఈ టీటీడీలో చోటు చేసుకున్న పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకున్నాయి ఏంటి అన్న దాని మీద సవివరంగా ప్రభుత్వానికి ఒక 14 పేజీల నివేదిక అనేది లేఖ రూపంలో సమర్పించడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ నివేదిక మీదే మంత్రివర్గంలో కీలకంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే నాడు ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఉన్న సమయంలోనే ఈ తిరుపతికి నెయ్యి సరఫరా విషయంలో నిబంధనల్ని కఠినతరం చేస్తూ కొన్ని స్పష్టమైన నిబంధనలను రూపొందించారు. ఇవి దాదాపు అప్పుడు టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయంలో ఈ నిబంధనలు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే రోజుకి 6 లక్షల టన్నుల నుంచి ఉన్న నెయ్యి సరఫరా 12 లక్షలు చేరటం, అలాగే 4 లక్షలు తగ్గకుండా కూడా పాల సేకరణ ఉండాలని నిబంధన పెట్టడం, వార్షిక టర్నోవర్ 150 కోట్ల రూపాయల నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఉండాలని నిబంధనలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత 4 నెలలకే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన 4 నెలలకే వైసీపీ ప్రభుత్వం రావటం, ఈ నిబంధనలను సడలించడం వంటి చోటు చేసుకుంది. అప్పుడు అక్కడ టీటీడీ యువగా అనిల్ కుమార్ సింఘాలే వ్యవహరించారు. ఆ తర్వాత ఏదైతే నిబంధనలు సడలించాలని చెప్పి నాటి వైసీపీ ప్రభుత్వంలో అక్కడ నిర్ణయం తీసుకున్నారో అప్పుడే ఈ కల్తీకి అలాగే అవినీతికి బీజం పడిందనేది స్పష్టంగా సిట్ నిర్ధారించింది. అలాగే ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే 2022వ సంవత్సరంలో కూడా ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఒక దీంట్లో నెయ్యి సరఫరాలో ఎలా అన్న కల్తీ ఉందా ఏంటా అన్న దాని మీద కూడా అప్పుడు ఒక ఐసీటీఐఆర్కి సంబంధించి ఒక పరీక్షలు చేయించగా ఆ నివేదికను కూడా నాటి ప్రభుత్వం తొక్కిపెట్టిందనే వాస్తవాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఏదైతే ఆ నివేదికలో కూడా తిరుమలకి శ్రీవారి లడ్డుకి ప్రసాదానికి పంపే నెయ్యిలో స్పష్టంగా కల్తీ జరుగుతోందని చెప్పి స్పష్టం చేసినప్పటికీ కూడా ఆ నివేదికను తొక్కిపెట్టడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా దాన్ని కనీసం సరిచేసే ప్రయత్నం కూడా చేయలేదన్నది నాటి ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పి కూడా తాజాగా నివేదికల్లో వెల్లడైంది. వీటన్నిటిని కూడా సిట్ తన నివేదికలో రూపొందించినట్లుగా తెలుస్తోంది. అలాగే తాజాగా ఏదైతే ఎన్డీఆర్ఐ నివేదికకు సంబంధించి వచ్చిన రిపోర్ట్లో దానిలో ఆ ల్యాబ్లో పరీక్షించిన ల్యాబ్లో అందులో జంతుకొవ్వు అవశేషాలు ఉన్నాయా లేదా అని నిర్ధారించే సామర్థ్యం టెక్నాలజీ తమ వద్ద లేదని మాత్రమే పేర్కొంది తప్ప అందులో జంతుకొవ్వులు ఎక్కడ కలపలేదన్న విషయాన్ని మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదన్న విషయాన్ని కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. వీటన్నిటినీ కూడా ప్రభుత్వం విశ్లేషిస్తోంది. ఏదైతే టెక్నాలజీ లేని అంశాన్ని ఏకంగా జంతుకొవ్వు కలపలేదనే విషయంగా అటు వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవటం, కల్తీ జరగలేదనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని కూడా తాజా సమావేశంలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే సిట్ చేసిన సిఫార్సుల్లో భాగంగా ఇప్పటికే
అప్పుడు ఈవోగా వ్యవహరించినప్పుడు అనిల్ కుమార్ సింఘాల్, అలాగే ఇప్పుడు ఈవోగా ఉన్న ఆయన్ని కూడా బదిలీపై వేటు వేశారు. ఆ తర్వాత మరో 2 అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తుంది. అయితే ఇక్కడ రాజకీయ కోణంలో కూడా కొంత చర్చ నడుస్తుంది. ఎవరైతే పాత్రదారులైన అధికారులను మాత్రమే బదిలీ చేసేలాగా సిట్ సిఫార్సు చేస్తుందే తప్ప అసలు దీన్ని ప్రేరేపించిన వాళ్ళు, అసలు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఎలాంటి చర్యలు సిఫార్సు చేయకపోవటం, అసలు ఈ విధంగా కల్తీకి బీజం పోసిన సూత్రధారులు ఎవరో గుర్తించే ప్రయత్నం కూడా సిట్ చేయకపోవటం పైన అనేక విమర్శలు అనేవి బయట రావడంతో వీటి మీద కూడా ప్రభుత్వం కీలకంగా చర్చిస్తోంది. అసలు దీనికి సూత్రధారులు ఎవరు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అన్న కోణంలో కూడా సుదీర్ఘంగా చర్చ నడుస్తున్నట్లుగా ఉంది. దీనికి సంబంధించి న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అన్న దాని మీద కూడా మంత్రివర్గ సమావేశానికి అడ్వకేట్ జనరల్ని కూడా హుటాహుటిన పిలిపించారు. ఆయన కూడా సమావేశానికి రావడం జరిగింది. ఆ సిట్ నివేదికలో ఉన్న 14 అంశాలపైన సుదీర్ఘంగా చర్చించడంతో పాటు దీన్ని న్యాయపరంగా ఎలా ముందుకు తీసుకెళ్లే, పాత్రదారులతో పాటు అసలు సూత్రధారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న కోణంలోనే తాజాగా మంత్రివర్గంలో ఒక కీలక చర్చ అనేది నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా ఏదైతే ఈ ప్రక్షాళన జరగాలంటూ కొన్ని సిఫార్సులు చేసిందో సిట్ తన నివేదికలో, వాటి అంశం మీద కూడా కేబినెట్లో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రక్షాళన తీసుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఏంటి అన్న దాని మీద కూడా చర్చించి ఒక అభిప్రాయానికి మంత్రివర్గం వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వెంకటేష్.